అందరికీ నమస్కారం అండి. ఈవేళ పువ్వులు ఒక 10, 15 రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాము. మనకి పండగ సీజన్‌లోనూ ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు బాగా పువ్వుల రేట్లు ఎక్కువ ఉంటాయి కదండీ పండగ సీజన్‌లో. అవి మనం ముందే ఒక పండగ 10 రోజులు ఉందనగానే ముందు తెచ్చుకుని మనం ఇలా స్టోర్ చేసుకుంటే 15, 20 రోజులైనా అలానే ఉంటాయండి. నేను రియల్‌గా చెప్తున్నాను నేను. నేను పాటించే మీకు చెప్తున్నానండి. మనకి నచ్చిన పువ్వులు ఏ రకాలు కావాలో అవన్నీ తీసి తెచ్చుకోవచ్చు. తెచ్చుకునండి మనం ఇలాగా ఒక బాక్స్ తీసుకుని మనకి ఎన్ని పువ్వులు కావాలో అంత దాని క్వాంటిటీని బట్టి మనం ఒక బాక్స్ తీసుకోవాలండి. తీసుకుని దాంట్లోనూ ఒక న్యూస్ పేపర్ వెయ్యాలి. న్యూస్ పేపర్ 2 మడతల కింద ఆ బాక్స్ చూపిస్తున్నా కదండి, అదిగోండి ఆ బాక్స్ చుట్టూతా కవర్ అయ్యేటట్టు వెయ్యాలి. లేకపోతే ఐస్ కట్టేస్తాయి అన్నమాట పువ్వులు. దాంట్లో ఇవి వేసుకునండి మనం పైన ఒక టిష్యూ పేపర్ పైన పరవాలన్నమాట. పరిస్తే నీళ్లు దిగవన్నమాట. తడంతాను ఆ టిష్యూ పేపర్ లాగేస్తుంది. లాగేస్తే అంటే పువ్వులు తాజాగా ఉంటాయి అన్నమాట. మనం అప్పటికప్పుడు కొన్న పువ్వుల్లోనే ఉంటాయండి. మీరు చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలా తీసుకునండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ నేను ఇంకో బాక్స్ తీసుకున్నానండి. నేను మొత్తం ఒక 2 కేజీలు తెచ్చుకుని అదిగో మళ్ళీ అదే ప్రాసెస్లో చేస్తున్నానండి. అది మళ్ళాను అదే న్యూస్ పేపర్ ఇవన్నీ ఫోల్డ్ చేసి ఆ టిష్యూ పేపర్లో వేసుకోనండి. మళ్ళీ దాన్ని కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది. ఈ టిష్యూ పేపరు ఏంటంటేనండి, మనం రోజు మన పువ్వులు తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు ఆ టిష్యూ పేపర్ మారిస్తే సరిపోద్ది. ఆ టిష్యూ పేపరు వెట్ట అయిపోద్దండి. అందుకు మళ్ళీ టిష్యూ పేపర్ మార్చుకుంటూ ఉండాలి. అదిగోండి నేను తర్వాత 10 రోజుల తర్వాతనండి ఫ్రిడ్జ్లో తీసిన బాక్సు తీస్తే చూడండి, అదిగోనండి అది చుట్టూతా కూడా పేపర్ కూడా ఏమీ వెట్ అవ్వదు. పైన చూసారా, మూత తీస్తుంటే పైన టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, అది కొద్ది తడిగా అవుద్ది అనమాట. న్యూస్ పేపర్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది. చూసారండి మనం పెట్టిన రోజున ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇది ఎప్పుడంటే 10 రోజుల తర్వాత నేను తీసాను అనమాట. చిన్న పూజలకి తీసానమాట. చూసారండి ఎలా పెట్టామో అలాగే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన పండగ సీజన్లోనూ పావు కేజీ వచ్చి 100 అలా ఉంటాయి. పట్టేప్పుడైతే 50 రూపాయలు అలా ఉంటాయండి. మనం ఇవన్నీ మనం స్టోర్ చేసుకున్నట్టు ఉంటుంది. మనకి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా పండగ ముందు రోజునే కొనుక్కుంటే మనకి తక్కువ రేటుకి వస్తాయి. మన ఫ్రెష్గా ఉంటుంది, మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చూసారండి ఎంత ఫ్రెష్గానో, ఈ పెట్టిన రోజున ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. లిల్లీ పువ్వులు ఉంటాయి కదండి, అవి కానీ మరి విరజాజులు కానీ సన్నజాజులు కానీ ఇవన్నీ ఇదే ప్రాసెస్లో చేస్తే మన పూజలు అష్టోత్తరాలు చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు దొరికితే అలాగా, ఎప్పుడు తక్కువకి వస్తే అలా స్టోర్ చేసుకునండి మనం పూజలకు వాడుకోవచ్చు. ఏదన్నా చిన్న చిన్న అకేషన్లకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ ఇలా తెచ్చుకుని పెట్టుకుంటేనండి మనకి ఎంతో బాగుంటుంది. మీకు నచ్చితే లైక్